తిరుపతి పట్టణంలోని అఖిల భారతీయ బ్రాహ్మణ కరివర నిత్యానందన సత్రం కపిలతీర్థంలో ఉంటుంది. ప్రధానమైన రహదారికి అతి సమీపంలో ఉండే ఈ అద్దె భవనం అధునాతనమైన హంగులతో యాత్రికుల్ని, బ్రాహ్మణ భక్తులని అలరారిస్తుంది. ఇక్కడ గృహాల మధ్య మంచి వాతావరణంలో సత్ర నిర్వహణ చాలా బాగుందంటూ యాత్రికులు కితాబిస్తున్నారు. గదులు 20 గదులు, అదేవిధంగా డార్మిటరీలో 20 బెడ్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. తిరుమల కొండపైన మనకు బ్రాహ్మణ సత్రం లేకపోవడంతో బ్రాహ్మణ యాత్రికులు మంచి వసతి, మంచి భోజనం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో కరుణ బ్రాహ్మణ సత్ర కమిటీ వారు తిరుపతిలో ప్రథమంగా అద్దె భవనంలో సత్ర నిర్వహణ కోసం ప్రయత్నం చేయడము, ఇక్కడ ఖుషి హాస్పిటల్ ఏది ఉందో దాన్ని తీసుకొని మొత్తం ఆధునీకరించి మంచిగా బెడ్స్, అదేవిధంగా టైల్స్ తోటి, అదేవిధంగా వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా చేసి యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం, మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం కూడా చక్కచక్కగా జరిగాయి. ఇంకా సొంత స్థలం ఏదో కొనుగోలు చేసింది, దాంట్లో కట్టే నిర్మాణాలకు వస్తే ఆలస్యమైన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ భవనంలో ప్రస్తుతం యాత్రికులకు వసతి చాలా అద్భుతంగా ఉంది. 2 బెడ్స్ తోటి ఉండే రూము, 3 బెడ్స్, అదేవిధంగా 4 బెడ్స్ తోటి ఉండే రూమ్లు, ఇలా 20 రూములు ఉన్నాయి. వచ్చే యాత్రికులను బట్టి 4 బెడ్లు ఉండే రూమా, 3 బెడ్లు ఉండే రూమా ఇట్లా తీసుకోవచ్చు. అదేవిధంగా సింగిల్స్ ఎక్కువ మంది ఉంటే 15 మంది, 20 మంది వస్తే 20 బెడ్స్ ఉండేవి. అంటే ఇక్కడ 2 డార్మిటరీస్ ఉండేవి, ఒక ఫ్లోర్లో ఒకటి, ఇంకో ఫ్లోర్లో ఒకటి, ఇలా 8 మంది, 12 మంది అట్లా ఉండవచ్చు. ఇలా మొత్తం యాత్రికులకు తిరుమలలో మనకు సత్రం లేదనే ఒక చింత కొంతమేర తగ్గినట్లయింది. చాలామంది ఇక్కడ దిగి ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటూ ఆ తర్వాత దర్శనం సమయానికి బయలుదేరి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళా కింద తిరుపతికి వచ్చి ఇక్కడ మన సత్రంలో సేద తీరుతున్న పరిస్థితులు చూస్తున్నాము. చాలామంది ఈ సత్రాన్ని సందర్శించిన వారు, ఇక్కడ రూమ్ తీసుకున్న వారు మంచి వాతావరణం ఉందని, బాగుందని, భోజనం కూడా చాలా అద్భుతంగా ఉందని, రూమ్లు కూడా నీట్గా ఉన్నాయని చెప్పడం గమనించవచ్చు. ఇంకా కాస్త ఇంకొంచెం మెలకువలు తీసుకోవడం, ఇంకొంచెం నిర్వహణ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అనేది కూడా కొన్ని ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. మొత్తం మీద తిరుపతి వంటి ప్రధానమైన ఆధ్యాత్మిక కేంద్రంలో కరివెన బ్రాహ్మణ సత్రం లేకపోవడం అంటే తిరుమలలో, అదేవిధంగా తిరుపతిలో చాలా లోటుగా ఉంది. అయితే ఇక్కడ భవనం తీసుకొని నిర్వహణ చేయడం ప్రారంభించిన తర్వాత చాలామంది యాత్రికులు ఆ బాధను తగ్గిపోయింది. ముఖ్యంగా మడి ఆచారంతో ఉండే శుచికరమైన భోజనం కొండపైన కూడా దొరకకపోవడంతో వారు తిరుపతిలో కూడా మంచి భోజనం దొరకని పరిస్థితుల్లో ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని అధిగమిస్తూ ప్రస్తుతం కరివెన బ్రాహ్మణ సత్రం అందిస్తున్న రుచికరమైన మడితో ఆచారంతో ఉన్న భోజనం కోసము, అదేవిధంగా గదుల కోసం చాలామంది యాత్రికులు ముందుగా బుక్ చేసుకుంటున్నారు. కపిల్ తీర్థంకి సమీపంలో ఓల్డ్ ఖుషి హాస్పిటల్ అని ఆటో వాళ్ళని అడిగితే ఎవరైనా సరే తీసుకెళ్ళి మన సత్రం ముందుస్తారు. సత్రంలో అన్ని రకాలైన ఏర్పాట్లను మేనేజర్ శాస్త్రి పర్యవేక్షిస్తూ పరిశీలిస్తున్నారు.